వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, స్వాగతం సుస్వాగతం. డాక్టర్ తిరునహరి శేషు గారు, కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నుంచి. సార్ నమస్కారం. నమస్కారం. దేశం పురోగత, తిరోగత, అధోగత. అధోగతే నేను అంటాను, ఎందుకంటే పాలన చేసే వాళ్లకు ప్రణాళికలపై పట్టు లేకపోతే, వారు ఏం చేస్తున్నారో, ఏది శాసిస్తే రాసిస్తే అది టెలిప్రాంప్టర్ ద్వారా చదవడం, దాన్నే సంతకం పెట్టడం, తద్వారా దేశానికి నష్టమా, దేశ ప్రజలకు నష్టమా, వర్తమానం దేశ ప్రజెంట్ అంటే వర్తమానానికి ఇబ్బంది కలుగుతుందా, భవిష్యత్తు లేకుండా పోతుందా ఆలోచన లేదు అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనము కోవిడ్-19 టైంలో ఉదాహరణ, ఎక్కడికి పోయినా మన దేశంలో వసతులకు అంటే కావాల్సినటువంటి జీవించడానికి కావాల్సినటువంటి ఆ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అవసరాలంటే పాలు, పండ్లు, గుడ్లు, బియ్యము, పప్పు, ఆకుకూరలు, మిగతా కిరాణం. మనం ఎందుకంటే మన భారతదేశంలో ఒక విశిష్టత, ప్రతి రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ఊర్లలో కిరాణా షాప్ ఉంటుంది. పాలు దొరుకుతాయి, పెరుగు దొరుకుతుంది, కిరాణం మనకు కావాల్సిన ఆహారానికి అన్నీ దొరుకుతాయి. కూరగాయలు కూడా అక్కడనే పక్కన పెట్టుకుంటారు, మాంసాహారాలు కూడా అక్కడనే దొరుకుతాయి. అంటే భారతదేశంలో ఎక్కడికి పోయినా నలుమూలలకు సామాన్యులకు జీవించడానికి కావలసినటువంటి ఆహార వస్తువులు విరివిగా దొరుకుతాయి. అది ఆ పాతకాలంలో మేము తిరునారు శేషు గారు చదువుకునే కాలంలో మేము ఓన్లీ కొమటోలో షాపులో ఉంటుండే. కానీ మేము ఎదిగే కొద్దీ చావుష్లు, ముస్లింలు కూడా పెద్ద పెద్ద షాపులు, చావుష్లు, వాళ్ళు ముస్లిమ్స్ వచ్చిండ్రు. దాని తర్వాత మార్వాడి మహిళలు కూడా పెట్టడము, దాని తర్వాత బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అంటే ప్రతి కులం వాళ్ళు కూడా ఈ షాపులు పెట్టుకొని జీవిస్తూ మనకు కావలసినటువంటి నాణ్యమైనటువంటి ఆహారం, మళ్ళీ చెప్తున్నాను అండర్లైన్, నాణ్యమైనటువంటి ఆహారం, కల్తీ లేనటువంటి మన బియ్యం నుంచి మొదలుపెట్టి ఆహార వస్తువులు మనకు నూనెలు కూడా దొరికేటివి. అవునా కాదా? కోవిడ్-19 ఉదాహరణ. భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా పస్తులు పడుకోలే. రైతులు మంచిగా పండించినారు పంట. అటువంటి పంట విరివిగా అన్ని కిరాణా షాపులలోకి వచ్చినాయి. పాడు పరిశ్రమ, పాలు దగ్గర నుంచి పెరుగు దగ్గర నుంచి ఎంత మహత్యం చూసారు కదా, ప్రోటీన్ డైట్ అని. కానీ అదే మనం, ఇది 130 కోట్ల జనాభా, 30 కోట్లను అమెరికాకు పోయి చూడండి, ఎంత అభివృద్ధి దేశం. పాల దగ్గర నుంచి, ఉప్పు దగ్గర నుంచి వాడు మాల్లు పైన బయట నిలబడాలి. అక్కడ కిరాణా షాపులు అన్ని ధ్వంసం అయిపోయినాయి. వ్యవసాయం మొత్తం ధ్వంసం చేసిండ్రు. అక్కడ చేసి కేవలం కొద్ది మంది మటుకే వ్యవసాయం లేకుండా కృత్రిమంగా పండించే విధానంగా కార్పొరేట్లు, బహుళ జాతి సంస్థలు వాళ్ళ చేతులకు పోయి, నువ్వు తాగాలన్నా తినాలన్నా పాల దగ్గర నుంచి, పౌష్టికాహారం దగ్గర నుంచి, నీకు కావలసిన కనీస వస్తువులు, ఆహారం కడుపు నింపుకోవడానికి కూడా వాడు బహుళ జాతి సంస్థ మాల్లలో పెట్టుకున్నాడు. మిగతా వాటిని చంపేసిండు. అక్కడ 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా, అట్లా యూరోప్ కానీ మిగతా అన్ని ఇబ్బందిని, 30 కోట్లున్న జనాభా గల అమెరికా ఎన్ని ఇబ్బందులు పడ్డది. పాలకు దాంట్లకు లైన్లు క్యూ కట్టాల్సి వచ్చేది. భారతదేశంలో ఆ పని మనకు రాలేదు కదా. కిరాణాలు, రిటైల్ షాపులు అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఇటువంటి కిరాణా రిటైల్ షాపులకే ఈరోజు దానికి మొత్తానికి స్వస్తి పలికి, మొత్తం ఆదాని అంబానీల లాంటి బహుళజాతి సంస్థల్లాగా మనకి ఇక్కడ తయారైనరు మహానుభావులు. కోవిడ్-19 టైంలో ధనవంతులైన వాళ్ళు మొత్తం వాళ్ళకి అప్పచెప్పి, కిరాణాలు మాయం, పాల షాపులు మాయం, ఎక్కడ ఇంకా లాస్ట్ అనుకుంటే ఇక పాన్ షాపులది కూడా వాడు, అది కూడా ఆదాని గాడు పెట్టుకుంటాడు అనుకుంటా. పాన్ షాపులో కిల్లి, అంటే అటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ప్రణాళిక తెస్తుంటే మన సోయలేదా? ఈ పార్టీ ఆ పార్టీ కదా, ఎవడైనా సరే సోయలేదా? ఆ వ్యవస్థ పోతే, కిరాణా షాపుల వ్యవస్థ పోతే మన పరిస్థితి ఏంది? అమెరికా 30 కోట్లకి కింద మీద అయింది, 140 కోట్ల భారత పరిస్థితి ఏంది ఒకసారి ఊహించండి. దీని ద్వారా ఉపాధి ఎంతో మంది బతుకుతున్నారు దీని ద్వారా. రైతులు కూడా రైతు బజార్లకు ఎట్లయితే డైరెక్ట్ అమ్ముకుంటారో, కొందరు పండినవి కూడా వాళ్ళు అక్కడ ఇప్పుడు డైరెక్ట్లీ అమ్ముకునే సదుపాయం కూడా ఇప్పుడు దొరికింది వాళ్ళకు.
ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ అని మొత్తం బియ్యంతో పాటు అన్ని కూడా ఇప్పుడు అక్కడి నుంచి పెట్టి అమ్ముకునేటువంటి సదుపాయం కూడా వాళ్ళకి దొరికింది. ఆ నేపథ్యంలో మళ్ళా బహుళ జాతీయ అమెరికా లాగా మాల్లలో పెట్టి ఇంటికి మీరు ఆర్డర్ చేయండి, ఇంటికి పంపిస్తాం. కోవిడ్-19 టైంలో ఎవరు కదలడానికి వీల్లేదు కదా. అమెరికా పరిస్థితి చూసిండ్రు కదా. అటువంటి దుర్మార్గము, దౌర్భాగ్య పరిస్థితి భారత్కు రాబోతుందా? రాకుండా ఉండడానికే మేము ఈ షో చేస్తున్నాం. వారితో ముందు మాట చూసుకొని నేను మళ్ళీ కొన్ని వీడియోలు చూపిస్తాను. సార్ ప్లీజ్. నమస్కారం శివన్న. ఇందాక ఒక మాట చెప్పారు మీరు, ఏంటి అని అంటే భారతదేశంలో కిరాణం షాప్ లేని ఊరు లేదు అని అనుకుంటానన్నారు. నిజమే. చాలా సందర్భాల్లో మనం చెప్పే మాట ఏంటంటే భారతదేశం చాలా సంప్రదాయాలను గౌరవించే దేశం, సంస్కృతి సంప్రదాయాలకు ఒక పుట్టినిల్లు పెట్టినిల్లుగా మనం చెప్తుంటాం. అందుకని భారతదేశంలో హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, కిరాణం స్టోరు లేని ఊరు కూడా ఉండదు అని చెప్పడానికి ఈ ఉపమానాన్ని నేను ఇక్కడ ఉపయోగించుకుంటున్నాను. అయితే మనం చర్చలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దేశంలో మరి ముఖ్యంగా ఈ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత 90s తర్వాత మనకి కార్పొరేట్ హౌజెస్, కార్పొరేట్ బిజినెస్ హౌజెస్ అన్నిట్లో జొరబడ్డాయి. ఇది లీగల్ గా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఒక లైసెన్స్ తోటి జొరబడ్డాయి. కాబట్టి కార్పొరేట్ బిజినెస్ ఒకవైపు, హోల్సేల్ బిజినెస్ ఒకవైపు, రీటైల్ బిజినెస్ ఇంకొక వైపు ఉన్నది. మరి ముఖ్యంగా ఈ దేశంలో రీటైల్ బిజినెస్ లో చాలా ప్రధానమైనటువంటి భూమిక, ద మెయిన్ రోల్ దట్ హ్యాస్ టు బి ప్లేడ్ బై ది ప్రొవిజనల్ స్టోర్స్. ఈ నిత్యావసర వస్తువులను తో పాటు రెగ్యులర్ గా మనం వాడేటటువంటి గృహోపయోగకరమైనటువంటి వస్తువులను అందించేటటువంటివి కిరాణం షాపులు. అది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, టైర్ 1 సిటీస్ లో కావచ్చు, మెట్రోపాలిటన్ సిటీస్ లో కావచ్చు, లేకపోతే చిన్న పట్టణాలు నగరాల్లో కావచ్చు, ఇవి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ లిబరలైజేషన్ పాలసీలలో వీటి ఉనికి ఏంటి? బట్ వాట్ అబౌట్ ది ఎగ్జిస్టెన్సీ ఆఫ్ దీస్ ప్రొవిజనల్ స్టోర్స్ ఇన్ ద కంట్రీ? ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ వీళ్ళ లెక్క ప్రకారము దేశంలో దరిదాపు 1.3 కోట్ల ఈ ప్రొవిజనల్ స్టోర్స్, కిరాణం స్టోర్స్ ఉన్నాయనేటటువంటి ఒక అంచనా వీళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు వాటన్నిటి భవిష్యత్తు ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. దానికి కారణం ఏంటి అని అంటే, మనం ఇంతకు ముందు ఈ కామర్స్ చూసాం, ఇప్పుడు దానికి ఇంకొంచెం అడ్వాన్స్ గా క్విక్ కామర్స్ అనేటటువంటి ఒక సిస్టమ్ వచ్చింది. ఈ క్విక్ కామర్స్ తోటి ఈ దేశంలో ఉన్నటువంటి కిరాణం షాపుల యొక్క భవితవ్యం ఏంటి, వాటి ఉనికి ఏంటి అనేటటువంటి ప్రశ్న తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీకు ఒకప్పుడు కార్పొరేట్ హౌసెస్ ఎంట్రీ కాగానే కిరాణం స్టోర్లకు దెబ్బ తగులుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. కార్పొరేట్ స్టోర్ల ఎంట్రీ తర్వాత, కార్పొరేట్ హౌసెస్ ఎంట్రీ తర్వాత ఈ కామర్స్ వచ్చింది. ఈ కామర్స్ తర్వాత ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ వచ్చింది. ఇవన్నీ కూడా ఎగ్జిస్టెన్సీ ఉన్నటువంటి ఒక ప్రాక్టీస్ కి దెబ్బ తగిలేటటువంటి అంశాలే. ఇవన్నీ పరిణామ క్రమాల్లో వస్తున్నటువంటి వాటివి. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలా, ఏం చెప్పాలి అని అంటే, మనకి కార్ల్ మార్క్స్ ని కేవలం మనం కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తనే చూస్తాం. కమ్యూనిస్ట్ తో పాటు ఈజ్ అ గ్రేట్ ఎకనమిస్ట్ ఆల్సో, ఒక పెద్ద గొప్ప ఆర్థిక తత్వవేత్త కూడా. తను ఒక మాట చెప్తాడు అన్నట్టు, తన సిద్ధాంతాలు చెప్తున్న క్రమంలో ఒక మాట ఏం చెప్తాడంటే, రియలైజేషన్ క్రైసిస్ అని ఒకటి చెప్తాడు. రియలైజేషన్ క్రైసిస్ ఇన్ ద మీన్స్ ఏంటి అని అంటే, పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. పెద్ద చేపకు ఆహారం ఏంటంటే చిన్న చేపని అది మింగేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఈ కార్పొరేట్ హౌసెస్ కానీ, ఈ ఆన్లైన్ బిజినెస్ ట్రేడింగ్ సిస్టమ్ కానీ, ఈ క్విక్ కామర్స్, ఇవి పెద్దవి. ఇవన్నీ పెద్ద ఇన్వెస్ట్మెంట్ తోటి వచ్చేటటువంటి టెక్నాలజీని వాడి క్విక్ సర్వీస్ అందించేటటువంటి సిస్టమ్స్ కాబట్టి ఇవి సహజమైనటువంటి సంప్రదాయమైనటువంటి కిరాణం స్టోర్లను మింగేస్తుంది అనటంలో సందేహం లేదు, చర్చలో అనుమానం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి వాదన ఏంటి అంటే, ఈ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ క్విక్ కామర్స్ సిస్టమ్ ఎప్పుడైతే వస్తుందో
ఈ క్విక్ కామర్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఉదాహరణకు మనకి ఇప్పుడు వచ్చినటువంటి క్విక్ కామర్స్ సిస్టమ్లలో జొమాటో, స్విగ్గీ, టాటా బిగ్ బాస్కెట్స్ కానీ, జొప్టో కానీ, బ్లింకిట్ కానీ, వీటన్ని ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ లో వచ్చినటువంటి ఒక పాపులర్ జియో మార్ట్ ఈ మధ్య వస్తుంది. మీకు జియో ఎట్లా ఆన్లైన్ వచ్చేసిందో జియో మార్ట్ కూడా వస్తుంది. ఇవి మార్ట్స్ ఈ క్విక్ కామర్స్ రావటంతో కిరాణా షాపుల పైన పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుందని ఈ అసోసియేషన్ చెప్తుంది. ఈ అసోసియేషన్ అంచనా ఏంటి అని అంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1.3 కోట్ల కిరాణం షాపులలో దరిదాపు 20 లక్షల కిరాణం షాపులు మూతపడేటటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో 90 లక్షల కిరాణం స్టోర్లు 90,000 కిరాణం స్టోర్లు మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయని, టైర్ 1 సిటీస్లలో 50,000 టైర్ 2, 3 సిటీస్లలో ఒక 60,000 కిరాణం దుకాణాలు, అంటే మొత్తంగా కలిపి ఒక 20 లక్షల దుకాణాలు 2 లక్షల దుకాణాలు మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయనేటటువంటి ఒక అంశం అయితే వెలుగులోకి వచ్చింది. మరి ఇంత పెద్ద ఎత్తున కిరాణం దుకాణాలు మూతపడితే జరిగే పరిణామాలు ఏంటి, ఏం పరిణామాలు జరుగుతాయి అనేటటువంటి ఒక ప్రశ్న మనం ముందుకు వస్తే, ఈ కిరాణం స్టోర్లు, ఈ రీటైల్ కిరాణం స్టోర్లు దేశీయంగా సంప్రదాయంగా నడపబడుతున్నటువంటి వీటి వల్ల ఉపయోగం ఏంటంటే, మేజర్గా ఒకప్పుడైతే అంటే బాగా లాంగ్ బ్యాక్ కనుక వెళితే ఈ స్టోర్స్ రీటైల్ బిజినెస్ లో కేవలం 1-2 కమ్యూనిటీలు ఎంగేజ్ అయ్యి ఉండేవి. ఉదాహరణకు కోమటోళ్ళు, కోమట్టి కులాను, వైశ్య కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంగేజ్ అయ్యి ఉండే ఒకప్పుడు, చాలా లాంగ్ బ్యాక్. నేను చిన్నతనం అంటే 40-50 ఏళ్ల క్రితం ముచ్చట కనుక మాట్లాడితే, దీస్ స్టోర్స్ హ్యాడ్ స్టార్టెడ్ బై ద పర్టికులర్ కమ్యూనిటీ ఆఫ్ వైశ్యస్ ఇన్ ద కంట్రీ. కానీ ఇప్పుడు అట్లా లేదు. మీరు కిరాణం స్టోరు ప్రతి వీధిలో 3-4 కిరాణం దుకాణాలు ఉంటే అందరూ అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ స్టోర్స్ బిగన్ చేస్తున్నారు. మీకు రీటైల్ ఫ్రూట్స్ బిజినెస్ లోనైతే, ఫ్లవర్ బిజినెస్ లోనైతే ద ఎంటైర్లీ ఆక్యుపైడ్ బై ది ముస్లిం కమ్యూనిటీ మొత్తం ఆక్యుపై చేసింది. కాబట్టి వాళ్ళ ఒక కులానికి సంబంధించి, ఒక కమ్యూనిటీకి, ఒక వర్గానికి సంబంధించిందో కాకుండా ఇవి పెద్ద ఎత్తున అన్ని వర్గాలు, అన్ని కులాలు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో వీటి బ్యూటీ ఏంటి అని అంటే, ఇవి స్వయం ఉపాధి కల్పనలో చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇట్స్ ఏ జనరేట్ ది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఇవి కిరాణం స్టోర్ దెబ్బతింటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది. దిస్ ఈస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, దీస్ ఆర్ వెరీ క్రూషియల్ ఇన్ రీటైల్ బిజినెస్. రీటైల్ బిజినెస్ క్యారెక్టర్ ఫీచర్ ఏంటి అని అంటే, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ టు ది డౌన్ ట్రాడన్, అంటే కింది వర్గాలకు కూడా ఆదాయాన్ని సంపాదించి పెట్టేటటువంటి ఒక మార్గం. అంటే సంపద కేంద్రీకృతం కాకుండా సంపద వికేంద్రీకరణం అవుతుంది. బట్ దీస్ ఆర్ ఫర్ ది డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద వెల్త్ డిస్ట్రిబ్యూషన్. దీస్ ఆర్ అగనెస్ట్ ఫర్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. మీకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఎండేంజర్ టు ది ఎకానమీ, బట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద వెల్త్ ఈజ్ అ ఫేవరబుల్ ప్రాస్పెరిటీ టు ది ఎకానమీ. కాబట్టి ఎకానమీకి మంచిది ఏంది అని అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్ త్రూ దిస్ టైప్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ జనరేటింగ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవిజనల్ స్టోర్స్. ఇంత మేలు చేసేటటువంటివి ఇవాళ ఈ కామర్స్, క్విక్ కామర్స్, కార్పొరేట్ హౌసెస్ తోటి మూతపడితే ఏమవుతుంది అంటే చెప్పనా, రాధాకృష్ణ దమాని లాంటి వాళ్ళు, డిమార్ట్, డిమార్ట్, రాధాకృష్ణ దమాని లాంటి వాళ్ళు, వాళ్ళ సంపద ఇంకొన్ని $1 బిలియన్ పెరుగుతుంది. లేకపోతే అమెజాన్, జెఫ్ బెజోస్ సంపద ప్రపంచంలో నెంబర్ 1 కోటీశ్వరుడిని తీసుకెళ్తుంది కదండి. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్. అమెజాన్ CEO ఒకప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎందుకు ఎదిగాడు అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. రాధాకృష్ణ దమాని ఇండియాలో రిచెస్ట్ పర్సన్స్ టాప్ 10 లిస్ట్ లోకి ఎందుకు వచ్చాడు? ఆయన నడిపేది ఏమి పెద్ద ఇది కాదు కదా, కిరాణం వన్ టైప్ ఆఫ్ కిరాణం దుకాణమే కదా, ప్రొవిజనల్ స్టోరే కదా ఆయన నడిపేది. డిమార్ట్స్ నడిపేది. ఇవన్నీ ఈ క్విక్ కామర్స్. ఇవాళ జియో మార్ట్ వచ్చినా అంతే,
లేకపోతే టాటా వాళ్ళు తీసుకొచ్చినటువంటి వచ్చిన ఈ క్విక్ ఈ కామర్స్ అయినా అంతే, బాస్కెట్స్. జెప్టో వచ్చినా అంతే, ఏవైనా కూడా ఇవి ఒక కార్పొరేట్ హౌసెస్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ నడిపేవి కాబట్టి వాటి వల్ల చాలా ప్రమాదం, నష్టం జరుగుతుంది, సంపద కేంద్రీకరణ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ లాస్ చేస్తుంది. ఇవాళ చెప్తున్నారు జెప్టో సిఇఓ అనుకుంటాను, ఏమంటున్నాడంటే భవిష్యత్తులో రైల్వేల కంటే కూడా ఎక్కువ క్విక్ కామర్సే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని చెప్తున్నాడు. ఇవాళ దేశంలో నెంబర్ 1 స్థానంలో రైల్వేలు ఉంటాయి ఏది ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ లో. బట్ ఈ క్విక్ కామర్స్ ఆ స్థాయికి చేరుతుందని చెప్తున్నాడు. ఎక్కడ చేరుతుందండి? మీ సంపద చేరుతుంది. వాళ్ళ సిఇఓల సంపద ఓవర్ నైట్ లో చేరిపోతుంది తప్ప వీళ్ళు అనేటటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఏ ఎంప్లాయ్మెంట్ 100 మందిని తీసేసి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది తప్ప ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికే చాలా అప్పీల్స్ వెళ్తున్నాయి మీలాంటి వాళ్ళ నుండి చాలా అప్పీల్స్. నిర్మలా సీతారామన్ ద గ్రేట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాయి. అమ్మా, ఈ క్విక్ కామర్స్, ఈ కామర్స్, ఈ కార్పొరేట్ హౌసెస్ ఎంట్రీ తోటి పెద్ద ఎత్తున ఒక లక్షలాది ప్రొవిజనల్ స్టోర్స్ మూతపడేటటువంటి అవకాశం ఉంది, దీనిపైన కొంచెం దృష్టి పెట్టండి అంటే మా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది, దృష్టి పెడతామని చెప్తున్నారు. ఏం పెడతారు, ఎట్లా పెడతారు, ఎట్లా రెగ్యులేట్ చేస్తారు? దీస్ ఎకానమీస్ ఆర్ నాట్ రెగ్యులేటెడ్ బై ఎనీవన్ ఎనీథింగ్ లైక్ దట్. ఎందుకు? వీఆర్ అండర్ ది ఫ్రీ ట్రేడ్ ఎకానమీస్, వీఆర్ అండర్ ది లిబరలైజ్డ్ ఎకానమీస్. హౌ యూ రెగ్యులేట్ దెమ్? హౌ యూ రెగ్యులేట్ దెమ్? ఇన్ ద ఫ్రీ ట్రేడ్ ఎకానమీ it is so difficult to regulate these practices and corporate house practices. చేయలేము. కానీ ప్రభుత్వం చేస్తారంటే ఎట్లా చేస్తుందో చెప్పనా శివన్న? ప్రభుత్వాలు కొన్ని కంటి తుడుపు స్కీములు పెడతారు. ఉదాహరణకు కోవిడ్ వచ్చినప్పుడు వీధి వ్యాపారులు దెబ్బతిన్నారని ఒక స్వదారా అనేటటువంటి ఒక పథకం పెట్టి 10,000 రూపాయలు అప్పిస్తారు. ఈ 10,000 రూపాయలకి ఏమొస్తుందండి? ఇప్పుడు కొన్ని సార్లు నవ్వాలను ఏడవాలను ఈ ప్రభుత్వం పాలసీలు చూసి, ప్రభుత్వం తీసుకుంటున్న మెజర్స్ చూసి ఇట్లా కూడా చేయొచ్చా అనేటటువంటి ఒక డౌట్ దట్ అరైజ్ ఆఫ్టర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ స్కీమ్స్. 10,000 రూపాయలు ఒక వీధి వ్యాపారికి ఇస్తే ఏంటి, ఎట్లా ఆదుకున్నట్టు వాడిని? We could not understood all these the type of measures whatever that taken by the central governments and state governments to protect these type of victim peoples. Full 10,000 per trader. What it is making nonsense. 10,000 ఒక కిరాణా షాప్ కంటే అది బుద్ధి ఉండి చేస్తున్నారా లేకుంటే వాళ్ళను హాస్యాస్పదంగా చేస్తున్నారా, వాళ్ళను మూసేయమని చెప్తున్నారా ఇండైరెక్ట్ గా? That I am saying that I am saying like that, but how it can protect the interests of them? అది కాబట్టి that foolishness of measures are taken by the government. But one side this is, and the another side, but government has no rights to regulate the corporate houses. లేదు కాబట్టి but how these provisional stores will protect from the competition of them? మనం ఒకప్పుడు చెప్పేవాళ్ళం ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ఎట్లుండాలంటే పెద్ద పరిశ్రమల నుండి వచ్చే పోటీని తట్టుకోవటానికి చిన్న పరిశ్రమలను ప్రభుత్వము ప్రొటెక్ట్ చేసుకోవాలి. దెన్ దట్ ఈస్ కాల్డ్ as ప్రొటెక్షన్ పాలసీ. బట్ నౌ వీఆర్ ఇన్ ది లిబరలైజ్డ్ పాలసీ. దేర్ ఇస్ నో ఎనీ ప్రొటెక్షన్స్ ఫర్ ఎనీవన్, బట్ యూ షుడ్ ఫేస్ ది కాంపిటీషన్ ఫ్రమ్ ది కార్పొరేట్ హౌసెస్. అంటే మనం గ్లోబల్ కాంపిటీషన్ వదిలేసాము శివన్న. గ్లోబల్ కాంపిటీషన్ వదిలేసిన తర్వాత మళ్ళా నిన్ను రక్షిస్తానని చెప్తే ఎట్లుంటదంటే నేతి బీరకాయలు నెయ్యి ఎత్తుక్కున్నట్టు ఉంటది. ఇప్పుడు అన్నాడు నేతి బీరకాయ అంటే వాడు పొద్దున్న దాకా వెతుకుతున్నట్టు. ఏం వెతుకుతున్నావురా అంటే, నువ్వు నేతి బీరకాయ అన్నావు కదా, దీంట్లో నెయ్యి ఎక్కడుందో వెతుకుతున్నా అన్నాడు. అట్లే మైసూర్ బజ్జీ అని అంటే వాడు పొద్దున్న దాకా వెతుకుతున్నట్టు. దాన్ని ఎందుకురా వెతుకుతున్నావు అంటే, ఈ మైసూర్ బజ్జీలో మైసూర్ ఎక్కడుందో చూద్దామని నేను వెతుకుతున్నానంటే, ఇప్పుడు ఈ లిబరలైజ్డ్ పాలసీలో బట్ we will try to protect the interests of these type of provisional stores and MSMEs అని అంటే ఎవరు నమ్మాలా? ఎట్లయితది అంటే, మీరు పులిని బోన్లో నుంచి బయటకు వదిలి ఏం చేయదులే అంటే ఎట్లా? మిమ్మల్ని రక్షిస్తాం.
లిబరలైజేషన్ పాలసీస్ కూడా అట్లనే ఉంటాయి శివన్న. కాబట్టి ఇట్స్ ఏ వెరీ డేంజరియస్ సిగ్నల్ టు ది రీటైల్ బిజినెస్ ఆఫ్ ఇండియా. Yeah. And that is our culture. That is our tradition. The competition from the quick commerce is very threatened to these retail business practices in the field of provisional store system. Yes. That's negative impact on self-employment generation, that negative impact on the distribution of the wealth to the downtrodden. ఇది డేంజర్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ టు ప్రొటెక్ట్ దెమ్. Like what America does. America imposes tariffs if it is affecting its own businesses there. America first. Yes, but recently elected president, what he said? America first. Protect the interest of American traders by levying the heavy tariffs on the imports. Yeah. మధ్యలో కొద్దిగా డిస్కనెక్ట్ అయింది. He'll join. Meanwhile, I'll try to show you. It's an interesting stage of discussion. This is what we said. This is what is ఒక్క ఏడాదిలో 2 లక్షల కిరాణా స్టోర్లో మూత. కారణం ఇదే, క్విక్ కామర్స్ దెబ్బతో దేశవ్యాప్తంగా గత ఏడాది 2 లక్షల పైగా కిరాణా దుకాణాలు మూతపడినట్లు ఆల్ ఇండియా కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఏఐసిపిడిఎఫ్ అంచనా వేసింది. మెట్రో టైర్ 1 సిటీల్లో క్విక్ కామర్స్ వేగంగా పురోగమిస్తుందని, దీంతో కిరాణా స్టోర్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ when quick commerce or e-commerce, as clearly explained by Sheshu Garu, when they start happening, those are nothing but corporate outlets distributing all those provisional items at your doorstep. Invariably, India is cultured to have kirana stores at every street corner across India. That has saved India from COVID-19 food shortages. No one has become nutritionally deficient. While all those adopting these policies, like America, they were literally suffering for even a small packet of milk or salt. Should we have such type of policies? Shall we kill the spirit of these kirana stores? Now, only not Vaisya, all communities are adopting. This is a self-employment generation, as he correctly said. This is decentralization of wealth. Wealth should not be accumulating in one hand. He has given the example of Amazon and DMart. So, the equidistribution of wealth, Article 31. That is what our constitution says. So there should not be any disparities in the economic growth. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనము ఎదగాలి అంటే వారు ఆర్థికంగా కూడా అన్ని వనరులు వారికి సమకూర్చాలి, మనం అన్ని వర్గాల ప్రజలకు. కానీ ఈ పద్ధతి ద్వారా కిరాణాలు బంద్ అయితే ఉపాధితో పాటు, ఆ జీవనోపాధితో పాటు ఇది కింది స్థాయి వరకు జీవనోపాధి కలిగిస్తుంది. ఇది నాణ్యమైనటువంటి వస్తువులు దొరుకుతాయి, మీకు ఏమున్నా కూడా అక్కడే చేసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఉపాధి, నాణ్యమైనటువంటి వస్తువులు, దానితో పాటు మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఇది వెన్నుముక్క లాంటిది. ఎందుకంటే దీంట్లో అందరినీ భాగస్వాములను చేస్తుంది, సహజీవనం చేస్తుంది ఆర్థిక వ్యవస్థ. వారికి పోయే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు షో Kirana stores to end soon. Quick commerce to take away $1.2 billion in sales from Kirana stores this year. See how much revenue it is generating for India's economy. What is going to happen to this? In the name of corporatization, you are going to kill the spirit of this wealth. Shocking that almost 2 lakh Kirana stores are forced to shut down due to e-commerce apps. Small business suffers, e-commerce takes a toll. 2 lakh Kirana stores forced to shut down. All India Consumer Products Distributors Federation stated that this data, let us shop local and preserve traditional retail. So that is why this show is important. And there are many other videos. Now let me go back to our guest because he is an expert in this. Let us listen to him. సార్ చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు మనం? శివన్న, దీంట్లో ఎంత ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది అనేది ఒకటి గమనించాలి మనం. బ్రిటిషోడు టీ అలవాటు చేసినట్లు ఈ సిస్టమ్లు ఉంటాయి. అదే కదా, బ్రిటిషోడు పోతూ పోతూ అందరికి ఒక మత్తు మందు అలవాటు చేసినట్టుగా టీ అలవాటు చేస్తే ఇవాళ
దేశంలో టీ తాగనోడు ఎవడు ఉండడు కదా. అట్లాగే ఇవాళ ఏం చేస్తారంటే వీళ్ళు ఈ జియో డాటా సిస్టమ్ వచ్చినప్పుడు ఫ్రీగా ఇచ్చారు. తరువాత బాదుడు మొదలు పెట్టారు కదా. జియో ఏం చేస్తుంది, వాళ్ళ మొత్తం ఎడిక్ట్ అయిపోయింది. వాళ్ళ మొత్తం 90 crores ఆఫ్ ఇండియన్ పీపుల్ ఆర్ యూజింగ్ ది నెట్. డేటా మోస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఆర్ జియో కన్జ్యూమర్స్. when it was introduced at free of cost, that was by the Reliance at free of cost, అలవాటు చేసి ఏం చేశారు, తర్వాత మనకి టారిఫ్ మీకు ప్రైస్ పెట్టారు. ప్రైస్ పెట్టాక వాళ్ళ సచ్చినట్టుగా మనం ఆడ ఎంత పెంచినా గానీ మనం డాటా వేసుకోవాల్సి వస్తుంది, వాడుకోవాల్సి వస్తుంది. వాడికి ఇవాళ ఈ రోజులే. జొమాటో స్విగ్గీ ఈ జెప్టో వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ప్రోడక్ట్ ఆన్లైన్ పైన వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ కన్సెషన్ డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్స్ ఇవ్వటం వల్ల మనకి ఏం జరుగుతుంది అని అంటే ప్రొవిజనల్ స్టోర్ లో కంటే కూడా కొంచెం తక్కువ ప్రైస్ కు దొరుకుతుంది. కానీ తర్వాత ఏం చేస్తారు వీళ్ళు అని అంటే ఏ ఆఫర్ ఇవ్వకుండా మనం ఏది వాడికి ఆఫర్ పెడితే వాడు ఎంత ప్రైస్ వసూలు చేస్తే అంత పే చేయాల్సి వస్తుంది మనం. అంటే దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, అన్నోన్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. ఇది ఒకటి. రెండోది, గవర్నమెంట్ తనిఖీలు చేయడానికి వస్తుంది. ఏది కిరాణం స్టోర్లు ఉన్నప్పుడు వాళ్ళు క్వాలిటీ ఏంటది, వాళ్ళ మెజర్స్ ఏంటవి, ఇవన్నీ తనిఖీ చేయడానికి వస్తుంది. ఈ ఆన్లైన్ బిజినెస్ లో గవర్నమెంట్ ఎక్కడ తనిఖీ చేస్తుంది? ఏ పోర్టల్లో తనిఖీ చేస్తుంది, ఏ యాప్ లో తనిఖీ చేస్తుంది? అంటే ఒక రెగ్యులేషన్ లేనటువంటి ఎక్స్ప్లాయిటేషన్స్ కి గేట్స్ ఓపెన్ చేసుడు. But who cheated by them ultimately? Consumer only cheated. Yeah. Where is the government role? Where is the government interference on all these such type of misguiding practices? ఎక్కడ ఉంటది అంటే government will become a nominal and these type of corporate institutions open the gates for exploitation. The ultimate of the people, consumers, will looted by them. ఇది జరిగేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఇన్ని ప్రమాదాలలో ఏది చూసినా ఈ క్విక్ కామర్స్ కానీ కార్పొరేట్ హౌస్ ఎంట్రీస్ బిజినెస్ కానీ నష్టం చేస్తుంది. ఒకవైపు రీటైల్ బిజినెసర్స్ కి, ఇంకొక వైపు కన్జ్యూమర్స్ కి. నీకు ఎక్కడా లాభం లేని ఇలాంటి మాల్ ప్రాక్టీస్ సిస్టాన్ని ఎందుకు ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తాయి అనేది మనం చూస్తే దిస్ ఇస్ ఎ వెరీ ఇన్వెటబుల్. నువ్వు ఆపలేనటువంటి ఒక వ్యవస్థలోకి నీ ప్రమేయం లేకుండా నెట్టబడ్డావు నువ్వు. దట్ ఈస్ ద గ్లోబలైజ్డ్ లిబరలైజ్డ్ పాలసీ అంటారు. అది ఎక్కడ గవర్నమెంట్ కనపడదు, రెగ్యులేషన్ కనపడదు, అంత ప్రైవేట్ పీపుల్ కనపడుతుంది. వాడు ఏం చెప్తే, ఇప్పుడు ఒకప్పుడు శివాన నీకు మంచి మాట చెప్తాను. ఏం చెప్తారనంటే క్యాపిటలిస్ట్ సిస్టమ్ లో కన్జ్యూమర్ సావర్నిటీ ఉంటుందని చెప్తారు. క్యాపిటలిస్టిక్ ఆఫ్ ఎకానమీలో కన్జ్యూమర్ సావర్నిటీ ఉంటది. అంటే వినియోగదారుడు రాజు. ఎక్కడరా రాజు బాబు? అది మొత్తము అసలు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎకానమీనే మార్చి పడేశారు. వెర్ ఈస్ ద కింగ్ రోల్ ఆఫ్ ది కన్జ్యూమర్? వాడెక్కడ సావర్నిటీ ఉందిరా బాబు? ఇప్పుడు అంతా ద కన్జ్యూమర్ షుడ్ ఫాలో ది వాట్ ద ప్రొడ్యూస్డ్ బై ది కార్పొరేట్ హౌసెస్. ఒకప్పుడు అట్లా కాదు. కన్జ్యూమర్ ఏది హ్యాబిటేట్ చేస్తే ప్రొడ్యూసర్ అది ప్రొడ్యూస్ చేసేవాడు. అంటే ద ప్రొడ్యూసర్ షుడ్ ఫాలో ది టేస్ట్, హ్యాబిట్స్, ప్రిఫరెన్స్ ఆఫ్ కన్జ్యూమర్. బట్ నౌ దట్ రివర్స్లీ బై ది కార్పొరేట్ హౌస్ ప్రాక్టీసెస్ మనం అట్రాక్ట్ అయిపోతున్నాం. అంటే వీఆర్ లాస్టింగ్ అవర్ సావర్నిటీ పవర్. దెన్ యు ఆర్ బాండెడ్. ఏమంటాం దాన్ని మనం? ఆకర్షణీయమై పిచ్చోళమై వాళ్ళని అనుసరిస్తున్నాం. దట్స్ హ్యాపెన్స్ ఇన్ ది మార్కెటింగ్ సిస్టమ్ ఆఫ్ కార్పొరేట్ బిజినెసెస్. ఇది చాలా మనం చాలా సింపుల్ గా తీసుకుంటున్నాం, కానీ ఇట్స్ ఏ బిగ్ థ్రెటన్ టు ది ఎకానమీ. దట్స్ లైఫ్ ఇన్ ఇండియన్ టైప్ ఆఫ్ ఎకానమీ. ఇట్స్ ఎ బిగ్ థ్రెటన్ టు ఇండియన్ ఎకానమీ. ఖచ్చితంగా అవుతుంది. సో ది డిస్కషన్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. This is going to be a big threat to the Indian economy. Because Modi, you have seen what they are doing in case of Adani. Adani విషయంలో మోడీ, భారతదేశ ప్రభుత్వం అక్కడ అమెరికా, when the justice system is indicting him, అమెరికా అక్కడ
ఉన్నటువంటి ఆ ఏమంటారు ఆ జస్టిస్ అంటే మనం న్యాయ వ్యవస్థ అదాని నువ్వు తప్పు చేసినావు అని చెప్తుంటే భారతదేశంలో దాన్ని పారదర్శకంగా తీసుకొని ఆ విచారణ జరపాలన్నా వద్దా? దానికి మళ్ళీ ఎదురుదాడి జార్జ్ సోరోస్. అరే జార్జ్ సోరోస్ 11 సంవత్సరాలు నువ్వే ఉన్నావు. ఆ జార్జ్ సోరోస్ కథ వేరే వస్తుంది, తీసి బయట పెడతా మోడీ అమిత్ షా గారు. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ దట్ ఆల్సో ఫర్ యూ. బట్ వాట్ ఆర్ యూ ఇండల్జింగ్ అదే ఇన్? వై ఇప్పుడు ఆర్ యూ ట్రైంగ్ టు ప్రొటెక్ట్? శివన్న ఒక్క మాట, శివన్న శివన్న ఒక్క మాట. ఇవాళ అత్యున్నత చట్టసభ డెసిషన్ మేకింగ్ ఫోరం లోక్సభలో ప్రజల సమస్యల పైన, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చ జరగాల. ఆ చర్చల్లో భాగంగా ప్రతిపక్షమో లేకపోతే ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయంలోనో అదాని ప్రాక్టీసెస్ మీద చర్చ జరగాలని అనుకున్నప్పుడు, అదాని క్లీన్ ఇమేజ్ ఉన్నా లేకపోతే అదాని విత్ ఇన్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లో ప్రాక్టీస్ చేస్తుంటే ప్రభుత్వం అదే చెప్పాలి. చెప్పాలి. అట్లా కాకుండా ఎదురుదాడి చేసేటటువంటి సిస్టమ్ లో ఇప్పుడు అదానికి వర్సెస్ గా జార్జ్ సోరెస్ ని పట్టుకొచ్చి ప్రతిపక్షం నోరు మూయించాలనే ప్రయత్నం తప్ప అది కాదు. అదాని అంటే they are playing ప్రాక్టీస్ into the hands of America. They are playing into the hands of America, which Modi and Amit Shah are not understanding. ఎందుకు పదే పదే ఇలాంటి ఆరోపణలు ఒక బిగ్ కార్పొరేట్ హౌస్ మీద వస్తున్నాయని ప్రభుత్వం ఎవరిని ఇవ్వలేకపోతుంది. ప్రభుత్వం దగ్గర ఏమీ లేనటువంటి సందర్భంలో ఇట్లాంటి ఎదురుదాడి చేసేటటువంటి ప్రక్రియ కనపడుతుంది తప్ప మళ్ళీ మనకి మనం నిజంగా సమస్య పైన దానిపై మీతో స్పెషల్ గా టైం, బికాస్ యు ఆర్ అన్ ఎకనామిస్ట్, యు నో, మనము దాని పూర్వాపరాలు దాని ఆధారాలతో బయట పెడదాం. వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ సేమ్ శేషు గారే. నేను ఐ ఆల్రెడీ ప్లాన్, బికాస్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ అండ్ మోర్. దెన్ when it comes to like that, Modi and Amit Shah and Bill Gates, శివన్న Congress and so we are going to open the floodgates. 2023లో కూడా శివన్న ఒక్క సబ్మిషన్ 2023లో 18వ లోక్సభ ఎన్నికలకు ముందు కూడా ఇదే అదాని ఇష్యూ పార్లమెంట్ ను కుదిపేసింది. హిండెన్బర్గ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పుడు కూడా చర్చ చేయలేదు. అదే వీళ్ళు అకౌంట్స్ లో మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు, వీళ్ళు మొత్తము ఈ సిస్టాన్ని ఈ మొత్తం స్పాయిల్ చేసేటటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు అని హిండెన్బర్గ్ బయట పెట్టిన దాని మీద చర్చ చేయలేదు. ఇవాళ అమెరికాలో ఇక్కడ గ్రీన్ ఎనర్జీలో కానీ లేకపోతే సోలార్ ఎనర్జీలో కానీ వీటిలలో కాంట్రాక్ట్లు పొందటానికి వీళ్ళు చేసిన మాల్ ప్రాక్టీస్ పైన చర్చ జరగట్లేదు. చర్చ చేయకుండా ఏం చేస్తున్నారు? దీని మీద చర్చ. హూ ఇస్ జార్జ్ సోరెస్? హౌ హీ రిలేటెడ్ టు ది ఇండియా? వాడే అమెరికాలో ప్రాక్టీస్ వాడు చేసుకుంటున్నాడు, వాడు ప్రాక్టీస్ అమెరికాలో చేసుకుంటున్నాడు. ఎందుకంటున్నామంటే ఇప్పుడు ఈ అంశాన్ని కూడా ఎందుకు తెచ్చాం నేను, తిరుమల శేషు గారు, అంటే ఇంత ఇంపార్టెంట్ కిరాణా వ్యవస్థ ద్వారా కావాల్సినటువంటి నాణ్యమైన సరుకు తక్కువ ధరకు మనకు దొరుకుతున్న సమయంలో పండించే రైతులు కానీ మిగతా వాళ్ళకు కూడా అక్కడ డైరెక్ట్ అక్కడ పోయి అమ్మేటువంటి సదుపాయము, ఎంతో మంది అన్ని కులాలు మతాలకు ఉపాధి కలిగిస్తున్నటువంటి దీని ద్వారా మన ఆర్థిక వ్యవస్థ కూడా పారదర్శకంగా నడుస్తున్న సమయంలో మీరు ఈ కామర్స్, క్విక్ కామర్స్ ద్వారా ఇటువంటి క్యాపిటలిస్ట్, ఇటువంటి బిజినెస్లో ఆదాని, మన అమెజాన్, ఇటువంటి బిజినెస్ వ్యాపారస్తులతోన మీరు చేస్తే రేపు దేశం నష్టపోదా? ఏ విధంగా అయితే జియో స్టార్టింగ్ ఫ్రీ డేటా యూజ్ చేయండి అని మళ్ళా డేటా ఫ్రీ. చెప్పండి. ఒక రెండు అంశాలు చెప్తాను శివ. ఒకవైపు ఏమో ప్రభుత్వాలు ప్రజలను పిండి ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ నవంబర్ జిఎస్టి రెవెన్యూ టు సెంట్రల్ గవర్నమెంట్ 1.82 lakhs crores. రెండో వైపున ప్రజల చేతుల్లో ఉన్న డబ్బుని నువ్వు పన్ను రూపంలో ఇట్లా లాగేస్తే, రెండో వైపున కార్పొరేట్ హౌసెస్ ఈ బిజినెస్ తోటి ఉన్న డబ్బులను లాగేస్తున్నాయి. ఇట్స్ నో స్కోప్ టు ది సేవింగ్ ఎకానమీ ఇన్ ద కంట్రీ. ఓ పక్క ప్రభుత్వము లాగేస్తుంది, ఒక పక్క ఈ కార్పొరేట్ హౌజులు లాగేస్తాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఇవాళ ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డబ్బు లేకుండా లేవు. పిచ్చి డబ్బు జిఎస్టీల రూపంలో వస్తుంది. రెండోది, ఇవాళ ఈ దేశంలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, ఒక 3-4 రోజుల క్రితం ఒక సర్వే బయటకు వస్తే భారతదేశము 3rd హైయెస్ట్ బిలియనీర్స్ ఇన్ ద వరల్డ్, 187 బిలియనీర్స్ ఉన్నారు ఈ దేశంలో. ఫస్ట్ బై అమెరికా, సెకండ్ బై చైనా, థర్డ్ బై ఇండియా విత్ 187 బిలియనీర్స్ ఆఫ్ ద కంట్రీ.
అసలు వీళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది శివన్న. వీళ్ళ సంఖ్యనే కాదు, వీళ్ళ ఆస్తులైతే $1 బిలియన్ లో పెరిగిపోతున్నాయి. రైతు అంతే ఆత్మహత్యలు కదా. రైతుల ఆత్మహత్యలు, మధ్యతరగతి కుటుంబాలు బతకలేని సమయంలో వన్ ఇంతమంది వన్ సైడ్ సంపాదన పెట్టేస్తున్నారు. గవర్నమెంట్ ఇన్కమ్ వెరీ సౌండ్ విత్ GST. Another side, the day by day increasing the number of billionaires and their assets. Their assets at the cost of ఎట్లా how they can increase their assets అంటే by legalized exploitation of the people of the country. by this quick Where commerce, e-commerce. where is government regulations, Right, where is government measures right. for the equality in the society? Are you allowing these inequalities? Right. You are growing What inequalities. Oxfam said, Sivana, what Oxfam said, that last year 2023 report of the Oxfam, Yeah. 40% of the wealth of the country is in the hands of 1% as the people of the country. It's very dangerous, very dangerous. And not only that, he has come to a nice legalized point. Will India grow if you kill the spirit of retail kirana business? My straight question to Modi, Amit Shah, and Nirmala Sitharaman and all chief ministers. This market-driven quick commerce, whether it is this Zomato or we don't, what you are supplying, is it regulated? Is there quality testing going on? Weights and measurements, the weight of the product. And what is this product? Is it a natural product from the farm or else stored? You buy it at a low price and you store it with all those chemicals to look it fresh, and then you are supplying it to the consumer. You have brought it at 1 rupee, now you are selling at 10 rupees to the consumer. Still you say you will give discount of 2 rupees, 8 rupees, still you are gaining 7. And you are enticing customers by offering free. What is that free? You are saying fresh, but who is regulating it? దీన్ని ఎవరు చెక్ చేస్తా ఉన్నారు? కిరాణా షాపులలో వస్తువులు కానీ, హోల్సేల్ రీటైల్, మనం ఇక్కడ సిద్ధింబర్ బజార్, ఇక్కడ అన్ని బజార్లు అంటా ఉంటాం, ముండ మార్కెట్లో పప్పులు ఉప్పులు, their raids happen regularly by civil supplies and weights and measures department. They will check the quality and quantity also, and also the produce from where it is coming. Are you able to check these retail business through quick commerce? No. That the quick commerce, e-commerce, and corporate houses are not come under the civil supplies and civil supplies rules and regulations. They Weights have and a measures. freedom. That who monitorizing that what I am offer to the company in online, but how they regulate? Then how they monitoring that one? That's our free trade, that are under the free trade. But most of the time they are not under the controls of the government and civil supply departments. Weights and They have measures and when a- civil supplies. Weights and measures and civil అంతే కదా. supplies. ఇప్పుడు నేను స్విగ్గీలోనో జొమాటోలోనో ఒక ఫుడ్ ఐటెం ఆర్డర్ పెడితే నేను ఆ హోటల్ నుంచి వాడు తెచ్చి నాకు ఇచ్చేస్తుంటాడు. వాడు కంపెనీ హ్యాస్ టు పే ద ట్యాక్స్ టు గవర్నమెంట్, అంతవరకే కన్ఫర్మ్ అయిపోయింది. బట్ నో ఎనీ రెగ్యులేషన్స్. ఇప్పుడు Quality ఏమైపోయింది and last 1 minute. దీనివల్ల ముగించండి. శివన్న ముగించండి. దీనివల్ల శివన్న దీనివల్ల మన వాడలో ఉన్న లేకపోతే మన వీధిలో ఉన్న కిరాణం స్టోర్ కు పోయి మనం ప్రొవిజనల్స్ తెచ్చుకునేటోళ్ళం. ఇవాళ ఏమైపోతుంది, ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడితే ఇంటికే వచ్చేస్తుంది. అంటే క్విక్ సర్వీస్ కి పబ్లిక్ ని కూడా మనం ఇట్లా అలవాటు చేసేసి వీటిని ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు విత్ ఇన్ 10 to 15 minutes లో సర్వీస్ సర్వ్డ్ బై దెమ్. అందుకని కన్జ్యూమర్ కూడా ఇటు అట్రాక్ట్ అయిపోతుంది. దీనివల్ల కానీ ఆరోగ్యం దీనివల్ల ముందు మారిపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటది. ఆరోగ్యం అంతే కదా. దీనివల్ల వచ్చేటటువంటి హెల్త్ కాన్షియస్ కూడా మనం ఆలోచన చేయలేకపోతున్నాం ఏం అనేటటువంటి తింటున్నామో తెలియని పరిస్థితి. మనం ఏం బట్ తింటున్నామో our interpretation is minor, but its effect on that one or not is also absolutely effect on that one. ఖచ్చితంగా